హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా కబుర్లు. ఈరోజు అయితే ఇంకొక వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అదే టమాటా రైస్ అండి. నాకైతే చాలా సింపుల్గా కుదిరిందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా చాలా సింపుల్గా అయితే చేశాను. బట్ నాకైతే ఈ వంటలో కొద్దిగా మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నేనైతే 2 గ్లాసుల బియ్యంతో అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా కడుక్కొని గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి కదా. సో నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను. రైస్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆయిల్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే ఇక్కడ ఆయిల్ ఒకటే తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ నచ్చితే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఫర్ ఆయిలే వేసుకుంటున్నాను. 4 లేదా మీ రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. నాకైతే 4 స్పూన్లు అయితే సరిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆల్ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి, ఆకు, లవంగం అవన్నీ కలిపి ఆయిల్ మరిగిన తర్వాత వేసేసుకోండి. ఇప్పుడు అవన్నీ బాగా వేపుకోండి. మీ దగ్గర ఉంటే సాజీరా కూడా వేసుకోండి. తర్వాత టమాటా రైస్కి ఆనియన్స్ ఇంకా టమాటా అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అవి అంటే ఆనియన్స్ ఎన్నైతే వేస్తామో, బౌల్ ఆనియన్స్ వేస్తే 1 కప్ ఆనియన్స్ వేస్తే 1.5 కప్ టమాటా అయితే వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 1 బౌల్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవైతే బాగా వేగాలండి. ఇప్పుడు ఇందులోని 5 లేదా 6 పచ్చిమిర్చిని అయితే వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు టమాటాని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 బౌల్ ఇంకా అందులో హాఫ్ టమాటాని అయితే వేసుకున్నాను. మీకు కుదిరితే 2 బౌల్స్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటా బాగా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా బేగా ముగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. సో సాల్ట్ వేసుకొని మూతనైతే పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అయితే అలా టమాటాని ముగ్గనిద్దాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూడగానే చూసారు కదా, టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. అలా బాగా వేగుతున్నప్పుడే ఒకసారి బాగా కలుపుకుంటే టమాటా మొత్తం స్మాష్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎలా అయిందో. ఇప్పుడు టమాటాలు బాగా వేగిపోయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాము. నేనైతే ఆల్రెడీ మిర్చి వేసుకున్నాను కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. సో అందులోనే గరం మసాలా ఇంకా చాట్ మసాలా ఇవన్నీ వేసుకుందాము. నేనైతే పసుపు వేయడం లేదండి, మీరు వేయాలనుకుంటే వేసుకోండి. సో మొత్తం బాగా ఒక 2 minutes అయితే బాగా వేపుకుందాం. ఇప్పుడు 2 minutes బాగా వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా అప్పుడే ఆడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోండి. అది కూడా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. మీకు కుదిరితే ఆనియన్స్కి టమాటాకి మధ్యలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నాదైతే ఓకే రెడీ అయిపోయింది. ఆ టైంలో ఇందాక నానబెట్టుకున్నాను కదా 2 glasses ఆఫ్ వాటర్, అవి అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ రైస్ అయితే వేసుకున్నాను, తర్వాత వాటర్తో పాటు మొత్తం వేసుకున్నాను.
మీరు కరెక్ట్గా మెజర్మెంట్ బట్టి వాటర్ నానబెట్టారు కాబట్టి డైరెక్ట్గా అవి వేసుకోవచ్చు. అండ్ రైస్ ముందుగానే నానబెట్టడం వల్ల రైస్ అయితే గట్టిగా ఉండకుండా ఉంటుంది. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదండి చెక్ చేసిన తర్వాత. ఒకవేళ మీకు సరిపోతే వేసుకోకండి. ఒకవేళ సరిపోలేదు అంటే ఇప్పుడు నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోలేదని. మీరు కూడా అలానే వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకేముందండి అంతే. ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని నాకైతే 3 విజిల్స్ వచ్చే వరకు ఆగాను. మీరు 2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్ మీ కుక్కర్ బట్టి చూసుకోండి. ఇంకేముంది 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత లైక్ బిర్యానీలానే వచ్చింది. నేనైతే ఇంకా టమాటా తక్కువ వేసానండి. టమాటా ఎక్కువ వేసుంటే ఇంకా బాగుంటుంది. టమాటా రైస్ చల్లారక ముందే తింటే ఇంకా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఈ రెసిపీని కనుక ట్రై చేస్తే కామెంట్ చేయండి.